హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం వద్ద క్రికెట్ క్రీడాకారులు వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. గత 3 నెలలుగా సమ్మర్ కోచింగ్ క్యాంపు కొనసాగుతున్నప్పటికీ రెగ్యులర్ క్రికెట్ కోచ్ను నియమించకపోవడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజు స్టేడియానికి వచ్చి ప్రాక్టీస్ చేస్తున్న తమ పిల్లలకు సరైన మార్గదర్శకత్వం లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో క్రికెట్ కోచ్గా పనిచేసిన రాజశేఖర్ రెడ్డిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, లేదంటే వెంటనే అర్హత కలిగిన మరో కోచ్ను నియమించాలని వారు డిమాండ్ చేశారు. మరి 3 నెలలుగా పాత కోచ్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ గారిని కంటిన్యూషన్ చేయండి, లేకపోతే కొత్త కోచ్ పెట్టండి అంటే పెట్టని చెప్పేసి అలా నియంతలాగా వ్యవహరిస్తా ఉంది. పెట్టడంతో పాటుగా మీరు 2,000 ఫీజు కడుతున్నారు గవర్నమెంట్ కు, 2,000 3,000 ప్రైవేట్ లో చేసుకొని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నది. ముఖ్యమంత్రి గారేమో గవర్నమెంట్ లో చేరండి, ఒలింపిక్స్ సిద్ధంగా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి డివైఎస్ఓ గారు మాత్రం ఇలా నిరంకుశంగా మీరు పెట్టని బయట చదువుకొని చెప్పేసి బయట నేర్చుకొని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ కోచ్ లేకపోవడం మాకు చాలా బాధాకరం. అలానే మాకు చాలా లాస్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడు మాకు సెలెక్షన్స్ ఉన్నాయి, ఎప్పుడు మాకు ఏ కౌన్సిల్ సెలెక్షన్స్ ఉన్నాయని ఎవరు మాకు ఇన్ఫార్మ్ చేయరు. అలానే ఇక్కడ ఉన్న డివైఎస్ఓ ఎవరైతే ఇన్ఛార్జో స్టేడియం కి, వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఇక్కడ ఇచ్చేది 200 ఎవరికి సరిపోతుంది, మాకు సైడ్ కమిషన్ కావాలి అని అంటున్నారు. అలానే ప్రైవేట్ లోకి వెళ్ళిపోండి, ఇక్కడ మేమేం కోచింగ్ ఇవ్వమంటున్నారు. అయితే జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి స్వర్ణలత మాత్రం గతంలో పనిచేసిన కోచ్ రాజశేఖర్ రెడ్డిపై తల్లిదండ్రుల నుంచి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు రావడంతో మహబూబ్ నగర్ కు బదిలీ చేశామని, అందువల్ల ఆయన్ని తిరిగి తీసుకోవడం సాధ్యం కాదని తెలిపారు. ప్రస్తుతం స్టేడియంలో క్రికెట్ శిక్షణ పొందుతున్న వారు 150 మంది కాదని, సుమారు 30 మంది మాత్రమే ఉన్నారని, వారికి ప్రస్తుతం సీనియర్ ప్లేయర్ ప్రాక్టీస్ చేస్తున్నారని తెలిపారు. ఇక్కడ క్రికెట్ కోచ్ ట్రాన్స్ఫర్ అయి 3 మంత్స్ అవుతుంది. నేను ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్ లో రిప్రజెంటేషన్ ఇచ్చినాను, ఎండీకి కూడా ఇచ్చినాను. ఇప్పటి వరకు ఏం అపాయింట్ చేయలేదు. వీళ్ళు అర్థం చేసుకోకుండా కావాలని ఇంటెన్షన్ తోటి ఆ రాజశేఖర్ రెడ్డి అని ఇంతకు ముందు క్రికెట్ కోచ్ ఉంటుండే, ఆయన మొత్తం డబ్బులు కలెక్ట్ చేసేసి ఆయనకు ఒక అసిస్టెంట్ పెట్టుకుని శ్రీనివాస్ అని వీళ్ళిద్దరు డబ్బులు కలెక్ట్ చేస్తుంటే నేను అది ఆపి అందరిని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తుంటే వీళ్ళు కావాలని అతని ప్రోద్బలంతో ధర్నా చేస్తున్నారు. సార్ ఇక్కడ ఏం జరగలేదు. పిల్లలకు గ్రౌండ్ ఇచ్చి ఆడుకుంటున్నారు, సీనియర్ ప్లేయర్ ఆడిపిస్తున్నారు, ఏం ప్రాబ్లం లేదు. వీళ్ళు కావాలని ధర్నా చేస్తున్నారు, క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ అంతా నన్ను బ్యాడ్ గా చేయడానికి.